Welcome to 6 Minutes 24 Headlines. ONGC గ్యాస్ బ్లోడ్ మంటలు తగ్గుముఖం. ONGC సిబ్బంది నిరంతర ప్రయత్నాలు. తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి కానుక ఫలించిన నిరీక్షణ ఖాతాల్లో జమ. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. హెల్త్ పాలసీపై చర్చ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరిక. భోపాల్లో మత ఘర్షణలు, భారత సరిహద్దు మూసివేత. 9న అమరావతికి ధోని, ఏపీ ప్రభుత్వం నుంచి భారీ ఆఫర్. 10 మూల్యం చెల్లించక తప్పదు, అధికారులకు మాజీ మంత్రి రోజా హెచ్చరిక. కవిత కాంగ్రెస్ లో చేరిన ఆశ్చర్యమేమీ లేదు, మల్రెడ్డి రంగారెడ్డి. ఆ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే కాంగ్రెస్ సర్కారుపై పోరాటం, శ్రీనివాస్ గౌడ్. వైసీపీ పాలనలో గేట్లకు గ్రీస్ పెట్టినా పాపాన పోలేదు, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ఏవీ ఛార్జింగ్ స్టేషన్ల పెంపునకు చర్యలు, పొన్నం వెల్లడి. స్టాలిన్ ప్రభుత్వానికి షాక్, కార్తీక దీపం వెలిగించడానికి అనుమతి. ఢిల్లీలో కాల్పుల మోత, 2 అరెస్ట్. ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పురోగతి, పోలీసుల అదుపులో ఎండి. గోవాలో యాప్కు ఎదురు దెబ్బ, సీనియర్ నేత అమిత్ పాలేకర్ రాజీనామా. ఏం కోల్పోయామో అర్థమైతే కాంగ్రెస్ ను ప్రజలు ఎప్పటికీ క్షమించరు, నిరంజన్ రెడ్డి. దమ్ముంటే పరిషత్ ఎన్నికలు పెట్టాలి, సీఎం రేవంత్ రెడ్డికి ఎర్రబెల్లి డిమాండ్. 30 లక్షల మందికి చీరలు ఇవ్వలేకపోయాం, సీతక్క. అందేశ్రీ సేవలకు గుర్తింపు, ఆయన కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం, బట్టి విక్రమార్క. బతుకమ్మ దసరా పండుగలకు టోల్ మినహాయించాలి, దేశపతి శ్రీనివాస్ డిమాండ్. కాశీ ఎక్స్ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు, మావూర్ రైల్వే స్టేషన్లో కలకలం. శిల్పా శెట్టి దంపతులకు మరో షాక్, రాజ్ కుంద్రాకు కోర్టు సమన్లు జారీ. అమెరికా దాడి చేస్తే ఆయుధాలు చేపడతాం, కొలంబియా అధ్యక్షుడి వార్నింగ్. జామ్నగర్ రిఫైనరీకి రష్యా చమురు కార్గోలు, ఖండించిన రిలయన్స్ ఇండస్ట్రీస్. మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి చట్టబద్ధత, యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం.